ఉంది. సుమారు మీకు ఎంత వయసు ఉంటుంది, ఎప్పటి నుంచి వస్తున్నారు పాత బస్ స్టాండ్? నేనా నేను 45 సంవత్సరాలు అయింది విజయవాడ వచ్చి. ఇప్పటికి దాన్ని ఆ ఎన్టీ రామారావు వచ్చాక దాని పట్టాలు చెప్తామంటే దీన్ని బీగి తెంగారు. అంతేనా? దాని గుండా చలసాని వెంకటరత్నం అయిపోయాడు, మంచి మంచి మేధావులు అయిపోయారు. ఇవన్నీ ఎందుకండి? ఎన్ని రోజుల నుంచి 45 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఎవడన్నా కట్టాడా? ఆయాలు అది కట్టి పోతే మరి చెన్నారెడ్డి రంగాన్ని చంపినప్పుడు మరి చెన్నారెడ్డి ఓపెన్ చేసుకుంటా పోయాడు. ఇవన్నీ చూసి నేనండి. అంటే ఆ ప్రదేశం ఖాళీగా ఉంటుంది కాబట్టి లూలు మాల్స్ అలాంటి షాపింగ్ కాంప్లెక్స్ కడతామంటున్నారు. తిరుపతి, విశాఖపట్నంతో పాటు అక్కడ కూడా కడతాం. ఏమండి, వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారండి. ఇదేంటో ఏ వ్యాపారస్తులైన వాళ్ళేగా ఉండేది. ఎవడన్నా ఉన్నారా? పలానా నీ పోటోడు నా పోటోడు ఉన్నాడా? నువ్వేయన్నా 4 మాటలు చెబితే నిన్ను తీసుకుపోయి ఇగ్నింపు చేసేసి వాడిని చంపడమో కొట్టడమో కేసులు పెట్టడమో ఇవే జరుగుతున్నాయి. 100 సంవత్సరాల పైన చరిత్ర ఉంది అంటున్నారా బస్ స్టాండ్కి? నిజమేనా? ఉంది. ఉంటే ఈ సుఖమే ఉంది. వచ్చి ఎందుకు లేపాడు అయ్యాలది? ఎందుకు లేపాడండి? అవసరం వచ్చిందే కదా. అంతకుముందు పాత బస్ స్టాండ్ అని ఏడుండేది, అది పోయింది. ఆడ పెట్టారు, వాళ్ళకి అవకాశం వచ్చింది తీసుకున్నారు. మళ్ళీ ఇది కాదని చెప్పి భాస్కరపేట బీకే మొత్తం లేబరే, రెండో అన్ని తాటాకులు గుడిసెలే వాళ్ళు లేపేశారు. అర్ధరాత్రి వచ్చి ఆ రోజు ఆపినట్టు ఆపి రంగా ఉన్నాడు బతికి. రాజు ఆడ కమ్యూనిస్ట్ గెలిచింది, వాళ్ళు ఆ డబ్బులు నింకొని వాళ్ళు పోయి సంతకం పెట్టి నా పాలన పోయినా ఆపుతానన్నాడు. ఆపారా? వీళ్ళు ఆడోళ్ళు ఆడ దెంకెళ్ళాడు. సిటీ సర్వీసులకి కొంచెం నిలుపుకోవడానికి అక్కడే కన్వీనియంట్. అది లేదండి, ఈటమ్మకి ఆడ లేదా? అంటే లూలు మాల్స్ ఇలాంటివి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రైవేట్. నీకు డబ్బు ఉంది, నువ్వు కట్టుకుంటున్నావండి, దానికి ఏమి ఎవరికి సమాధానం లేదు. ప్రభుత్వ స్థలాలు కేటాయించడం మరి అది ప్రభుత్వం ఉంది కదా, ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు వాళ్ళు. ఏముందండి, వాళ్ళు కావాలని ఏ కాడికి ఉన్నది కాస్తే నూక్కొని పోతారు అంతే. ఈ డిపో ప్లేస్ లో ఇబ్రహీంపట్నం దగ్గర రాళ్ళ చెరువు దగ్గర ఇస్తామంటున్నారు, అక్కడి నుంచి రావాలంటే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఏమండి, ఇబ్రహీంపట్నంలో ఏడున్నదాన్ని మామూలు గెట్టానుక చెరులో ఉన్నదాన్ని వదిలేసుకొని ఇబ్రహీంపట్నం గారి నుంచి వస్తారా? నువ్వు వస్తావా? ఎన్ని రోజులు వస్తావు? బాబాయ్ గారు, మీ సీనియారిటీ ప్రకారం అప్పట్లో సర్వీసులు ఎలా ఉండేవి? పాత బస్ స్టాండ్ నుంచి గవర్నర్పేట డిపో 2 చేశారు కదా, దాన్ని ఎలా ఉండేది? బాగుండేది, కిత 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 అంటుండేది. ఇప్పుడు ఎంత కట్టినా ఏం చేసినా వీళ్ళు పెంచింది ఏం లేదు. ఆ ఎన్టీ రామారావు తీసేశాడు, సరే ఇరుగ్గా ఉందని చెప్పి దాన్ని లేపాడు, కట్టాడు, అంతలక్కలు ఇల్లు ఇచ్చాడు. ఆ ఇల్లు ఇచ్చినప్పుడు కూడా ఒరిమల నగరం కానీ సింగునగరం కానీ మొత్తం దాంట్లో ఉన్న జనాభే ఎవడు ఇలా. లాస్ట్కి మొన్న రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు భాస్కరరావుపేటకి పట్టాలు ఇచ్చాడు. అది రంగా కొడుకు. వీళ్ళకి వైరమైతే నా జనానికి పట్టాలు ఇయ్యా, ఏమొద్దు నాకు ఆస్తులు వద్దు అన్నాడు. ఈ కొత్త బస్ స్టాండ్ ఎన్ని సంవత్సరాలు కట్టుంటారు? అప్పట్లో ఈ పాత బస్ స్టాండ్ తొలగించాక కొత్త బస్ స్టాండ్ ఎన్ని సంవత్సరాలు కట్టుంటారు? 5 సంవత్సరాలు కట్టాడు. ఏది కింద ఏమి లేదు, ఎర్రమట్టితో ఉండి పైన బిల్డింగ్ వేశారు. అది ఆ ప్రభుత్వం అయిపోయినాక మరి చెన్నారెడ్డి ఎక్కాడు, రంగా చచ్చిపోయినాక. ఆయన ఎక్కినాక ఆయన కట్టుకుంటూ పోయాడు, కింద సిమెంట్ కూడా వేయలా. అప్పుడు వెంటనే వచ్చింది కదా మరి చెన్నారెడ్డి, కింద నుంచి పైకి రాష్ట్రం మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి. అది నామకరణం చేశారు కదా పండిట్ నెహ్రూ బస్ స్టాండ్. అంతే అంతే. పాత బస్ స్టాండ్ మంచి ఫేమస్, మంచి లెవెల్లో ఉండేది. ఎవడొచ్చినా కూర్చున్న మీటింగ్లు చెప్పినా కూడా మరి చెన్నారెడ్డి ప్రభుత్వంలో కాదు, జలమంగళరావు ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూర్చుంటే సంతకారి దాకా ముఠా వాళ్ళు మొత్తం సాయంత్రం 6 గంటల దాకా ఉండి అప్పుడు కొట్టుడు మొదలుపెట్టారు. అప్పుడు మొత్తం పారిపోయి కృష్ణలంకలో వాసరాపేట కృష్ణలంక అక్కడ అలా తిరిగి కిట్లో ఉండబడిపోయాం. చరిత్ర ఉంది కదా మరి, ఇప్పుడు అక్కడ షాపింగ్ మాల్స్ వస్తాం మంచిదే అంటారు, యాక్టివ్ కొనసాగిస్తే బాగుంటుంది. ఏమండి, ఈ ఆస్తిని వాళ్ళు ఫారం చేసుకుంటారు. రూపాయి లేనోడు పోతారండి, టీవీలో రాదు, మీకు ఫోన్లో మీకు లైక్లు కొట్టుకోవడానికి పెట్టుకుంటారు. తీసుకురావచ్చు అంటారు. అసలు అవసరం లేదండి, అది అవసరమే లేదు. వాళ్ళు ఉపయోగించుకోవడానికి కట్టుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికే దాన్ని ఏం పనికిరాదు. ఇప్పుడు బందర్ రోడ్లో ఉంది, బందర్ రోడ్లో కట్టారండి. ఆయాల చిన్న బంగళా, ఏ బంగళా అయినా కలెక్టర్ కానీ ఎవరైనా కానీ మామూలుగా ఎమ్మెల్యే కానీ ప్రధానమంత్రి వస్తే అన్న నిలబడేవాళ్ళు. అది పడిపోయి నెర్రెలు కొట్టింది. నేను ఆ తారు పేపర్లు 5 మున్సిపాలిటీ మొత్తం చేశాను. ఎన్టీఆర్ కాంప్లెక్స్కి దాంట్లో నుంచి తోలేము, మరి సిఆర్ స్కూల్కి దాంట్లో నుంచి తోలేము, ఏలూరు రూట్లో ఉన్నదానికి దాంట్లో నుంచి తోలేము, మరి ఇక్కడ మన చుట్టుకుంట్లో ఉన్నదానికి దాంట్లో నుంచి తోలేము. అది జీవో తయారు చేసుకొని ఎవరితో కొని చేసుకోవాలని
అంతలేక దాన్ని చేసినాక రైతు బజార్ పెట్టారు. రైతు బజార్లో దూకాను బందర్ రోడ్లో నుంచి. సుమారు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉందంటారా పాత బస్ స్టాండ్ ఏమన్నా ఆ హయాము? ఓ ఎప్పుడో ఉంచండి అది ఇవాళ ఉంటుందంటే బ్రిటిష్ వాడి పరిపాలన నుంచే ఉంది అది. ఈ నడి మధ్య ఉంది. ఇక్కడ మామూలుగా చిన్న బస్ స్టాండ్ అనేది పాత బస్ స్టాండ్ ఉండేది. అది అయిపోయినాక దాన్ని ఉపయోగించారు. పథకాలన్నీ కూడా ఒక పక్క సూపర్ 6లో భాగంగా ఇస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇంట్లో ఏమేమి వస్తున్నాయి జనరల్గా? పెన్షన్ కానివ్వండి, ఇంకేమన్నా మిగతా పథకాలు? పెన్షన్లు బాగానే వస్తున్నాయి లేదండి, మిగతా పథకాలు ఏమి లేవండి. చెప్పినట్టుగా ఏదైతే అప్పుడు నవరత్నాలు, ఇప్పుడేమో సూపర్ 6 కదా దానికి కాంపిటీషన్గా. ఎలా అనిపిస్తుంది? ఈ రేషన్ డోర్ డెలివరీలు ఆపేసి డిపోల్లోకి వెళ్ళడం ఇబ్బందిగా ఉందా, లేకపోతే ఇంకెలా ఉన్నాయి మిగతా కరెంట్ బిల్లులు, కరెంట్ ఛార్జీలు? కరెంట్ ఛార్జీలు అయితే మొత్తం మోగిపోతుందండి బాగా. ఇదివరకు 2000 3000 వచ్చే వాళ్ళకేమో 6000 7000 వస్తుంది. 500 700 వచ్చే వాళ్ళకేమో 1500 1600 వస్తుంది. కరెంట్ బిల్లు అయితే టూ మచ్గా ఉంది. చూసుకున్నట్లయితే కొత్తగా లూలు మాల్స్ అని వస్తున్నాయి. ఏదైతే గవర్నర్పేట పాత బస్ స్టాండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్తగా లూలు మాల్కి కేటాయిస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఇది ఒక ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందా గవర్నమెంట్కి? కొంచెం ఏదైనా డబ్బులు సంపాదించుకోవడానికి కానివ్వండి, లేకపోతే రేపు ఏదైనా పథకాలకు అవసరమైతే మరి ఇవే కదా లూలు మాల్స్ విశాఖపట్నం, తిరుపతి అన్ని చోట్ల ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే పాత బస్ స్టాండ్ని అలా మార్చడం మంచిదేనంటారా? ఏమో నాకు లూలు మాల్స్ గురించి అసలు ఐడియా లేదండి నాకు. అయితే పాత బస్ స్టాండ్లో అది అలా మార్చకూడదు నా ఉద్దేశం అయితే. అది ఎలా ఉంది సార్? గతంలో ఎప్పటి నుంచో కూడా చూస్తూ ఉంటారు బస్సులన్నీ కూడా, మిగతా ఇటుపక్క సర్వీసులన్నీ అక్కడే ఉంటాయి. చూసుకున్నట్లయితే అది మళ్ళీ లూలు మాల్ కింద కన్వర్ట్ చేస్తే ఇబ్బంది అవుతుందా? ట్రాఫిక్ జామ్ ఏరియా కదా అక్కడ. అవును, చాలా ఇబ్బంది అయిపోయింది. ఆల్రెడీ ఓన్లీ బస్సులు పార్క్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది లూలు మాల్స్ లాంటివి వచ్చాయి అనుకోండి, ఇంకా టూ మచ్గా ఉంటుంది అనమాట. ఇక ట్రాఫిక్ అంతరాయం కలిగింది బాగా. గతంలో ఏంటంటే కొద్దిగా వెనక తగ్గాయి ఇవన్నీ కూడా, మళ్ళీ ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. అంటే ఒకవేళ ఇవన్నీ ఉంటే ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు అనేది ప్రభుత్వ వాదన. మరి లూలు మాల్స్ ఎప్పుడన్నా చూసారా గతంలో ఎక్కడన్నా? నేను చూడలేదండి, నేను చూడలే. ఏదో ఫోన్లో వస్తే మాత్రం ఆ వీడియోలో వాటిలో చూసున్నాను అంతే. అది హైదరాబాద్లో అక్కడ లూలు మాల్స్ ఉంటుంది. ఆర్టీసీ యూనియన్ కానివ్వండి, లేకపోతే వామపక్షాలు కానీ ఊరుకోమండి. ప్రభుత్వ స్థలాలను ఇలాగా ఇచ్చేది 2 ఎకరాలు 3 ఎకరాలు, మిగతా సంస్థలన్నింటికి కూడా దారాదత్తం చేయొద్దండి, మాకు ఏదైతే రెగ్యులర్ సర్వీసులు ఉంటాయి అట్లాగే ఉంచండి అంటున్నారు. మరి ఏమంటారు దాన్ని? అంటే వాళ్ళు చెప్పింది కరెక్టేగా, వాళ్ళు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. మరి వాళ్ళతో ఏకీభవించాల్సిందే మరి. సార్, మాజీ ముఖ్యమంత్రి గారు గవర్నర్ కావడం జరిగింది నిన్న అబ్దుల్ నజీర్ గారిని. ఆయన హెల్త్ ఇష్యూ నిమిత్తం కూడా దంపతులు ఇద్దరు కలిశారు. ముఖ్యమంత్రి సతీమణి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి. ఎలా అనిపిస్తుంది? ఈ లిక్కర్ కుంభకోణం ఏదన్నా హడావుడి చేస్తుందా? జగన్ గారి వరకు వస్తుందా? అంత అవగాహన లేదండి నాకు. ఎలా ఉండబోతుంది సార్? ఈరోజు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఉంది తాడేపల్లి కేంద్రంగా. మరి మళ్ళీ బలోపేతం చేస్తాము, జనంలోకి వస్తామని జగన్ గారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? వస్తారేమో, ప్రజాదరణ ఉన్న వ్యక్తి కదా ఆయన, వస్తాడేమో. ఖచ్చితంగా మళ్ళీ రావచ్చు అంటారా? ఈసారి అవకాశం ఉందా? బీజేపీ కూడా ఎంపీ సీట్లు ఎక్కువ అడిగితే మళ్ళీ ఎటుంటుందో తెలియదు కదా. ఆయిల్ స్టాండ్ కూడా ఒకేసారి ఒకే ప్రభుత్వంతో ఉండదు. సో ఎలా ఉండదు? 70-80% రావచ్చు. చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వం ఏదో అభివృద్ధి పనుల నిమిత్తం కూడా సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? ఇటుపక్క అమరావతి, పోలవరంతో పాటు అనేక కంపెనీలు తీసుకొస్తానంటుంది. ఎలా నడుస్తుంది? అదే అమరావతి డెవలప్ చూసుకుంటున్నారు, ఊరి మీద డెవలప్ చూసుకోవడం లేదు కదా. జనాలు రోడ్లు లేవు, ఎట్లా లేవు, ఏమి లేవు, అన్ని పరిస్థితులు అట్లాగనే ఉన్నాయి. ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేసేస్తున్నారు వాళ్ళు. కూటమి ప్రభుత్వం అండమే తప్పే కానీ వాళ్ళు రాజధాని బాగు చేసుకోవడం తప్పే కానీ వేరే విషయం ఏమి లేదు. కొత్తగా చూస్తే లూలు మాల్స్కి మన గవర్నర్పేట పాత బస్ స్టాండ్ ఇస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ విధానం మంచిదేనా? ఆ విషయం నాకు తెలియదు సార్. పాత బస్ స్టాండ్ సంగతి తెలియదు. అనుకుంటారు షాపింగ్ కాంప్లెక్స్ కడతారని చెప్పి అనుకుంటున్నారు, అంతవరకే. అంటే ఆ విధానం మంచిదేనంటారా? కొంచెం సంపద సృష్టికి లేదా గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో కొంత అమౌంట్ వస్తుంది కదా. గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో అంత వస్తుంది కానీ ప్రజలకు ఏం లాభం లేదు. దానికి ఏముంది? దానివల్ల రోడ్లు ఇరుకు అయిపోయి పడ్డి పరిస్థితులు. ఖచ్చితంగా రోడ్లు ఇరుకు అవుతాయి అంటారా? ఎందుకంటే అది బాగా ట్రాఫిక్ ఉన్న ఏరియా కదా. తర్వాత మెట్రో ట్రైన్ ఒకటి పెడుతున్నారు. మెట్రో ట్రైన్ వల్ల ఇక రోడ్ అంతా ఇది అయిపోతా ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? అంటే గతంలో పాత బస్ స్టాండ్ పెద్ద పేరు ఉన్నది, రెండోది బాగా పెద్ద పేరు ఉన్నది. ఆ పాత బస్ స్టాండ్ కంటిన్యూస్ ఉండడమే మంచిది. సార్ చూసారా మీ టైంలో అది యాక్టివ్లో ఉండేదా? అప్పుడు అంత టైంలో ఉండదు బస్ స్టాండ్. అదే ఫస్ట్ టైంలో బస్ స్టాండ్ అదే కదా ఇంతకుముందు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా ఊరుకోమంటున్నారు. అది యథావిధిగా కొనసాగితేనే బాగుంటుంది అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ రద్దీలో బస్ స్టాండ్ నుంచి రావాలనే ఇబ్బంది అవుతుంది. అన్నీ కొన్ని సర్వీసులు ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? సర్వీస్ అవును ఎక్కడి నుంచి నడుస్తున్నాయండి. 4 ఎకరాలు అంటున్నారు సార్ సుమారు ఈ లూలు మాల్కి. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ వస్తే మళ్ళీ అదంతా ట్రాఫిక్ ఏరియా కదా. ట్రాఫిక్ ఏరియా అండి మొత్తం. బోల్డ్ ట్రాఫిక్ ఏరియా. బందర్ రోడ్ ఏరియా ట్రాఫిక్ ఉంది. ఒక ఏలూరు రోడ్డే ట్రాఫిక్ లేదు అంతే. ఒకటి బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ మొత్తం ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. అంతవరకు తప్ప ఇంకేం సార్. కొన్ని ఏళ్ళు నడిచినట్టుంది ఈ కొత్త బస్ స్టాండ్ కట్టే అంతవరకు కూడా. ఆ బస్ స్టాండ్ ఏరియా ఎలా అనిపించింది? బస్సులు ఎలా ఉండేవి అంతకు ముందు? యొక్క ప్రయాణ సౌకర్యం ఎలా ఉండేది గతంలో? ముందు బాగానే ఉండేది. గతంలో బాగానే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నది గతంలో.
పాత కాంప్లెక్స్ ఉన్నాయని ఏమంటే కాంప్లెక్స్ అది డెవలప్ చేసుకుంటే మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుంటే అదే బాగా అవుతుంది. బస్సులు పెట్టుకుంటే ఇంకా బాగా రన్నింగ్లో ఉంటుంది. అది మరి పార్కింగ్ అన్నీ పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి అన్ని చోట. అప్పట్లో ప్రజలకి ఎంత వెసులుబాటు ఉండేది సార్? గతంలో అప్పుడు ట్రాన్స్పోర్ట్లు ఈ ఆటోలు కూడా ఉండేవి కాదు కదా ఆ రోజు. అప్పుడు సిటీ బస్సులు బాగున్నాయి, ఇప్పుడు సిటీ బస్సులు లేకుండా పోయినాయి కదా అన్నీ. ఒక చోట 2-3 సిటీ బస్సులు ఉంటే ఒక సిటీ బస్సు వేసారు. మొత్తం చాలా చోట్ల సిటీ బస్సులను తీసేశారు. సగానికి పైగా సిటీ బస్సులు తీసేశారు. పబ్లిక్ చాలా రిస్క్లో పడుతున్నారు. బళ్ళు వేసుకుని ఎంతమంది తిరుగుతారు? బళ్ళు వేసుకుంటే బయటకు వస్తే పోలీసులతో ప్రాబ్లం. ఏదంటే ఏదో అది లేదు ఇది లేదని పట్టుకుంటారు. ఒకవేళ షాపింగ్ కాంప్లెక్స్ కడితే ఎలా ఉంటుంది సార్? రద్దీ ఏరియా కాబట్టి కొంచెం వెసులుబాటుగా ఉంటుందంటారా? కన్వీనియంట్గా ఏముందంటే బాగా ఇరుకాడుగా ఉంటుంది. మొత్తం అట్లాగే ఇరుకా ఉంటుంది. రోడ్డు వెడల్పు అయితే కాంప్లెక్స్ బాగానే ఉంటుంది. రోడ్డు వెడల్పు లేనప్పుడు మనం చేసేది ఏం లేదు. ఎలా ఉంది సార్? చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తానంటున్నారు. ఇవాళే మీటింగ్ కూడా ఉంది తాడేపల్లి కేంద్రంలో. ఆయన వ్యవహారం ఎలా ఉంటుంది అంటారు సార్? ఎన్నికల్లో రాజకీయ సంగతి నాకు తెలియదు సార్. ఓన్లీ అది సార్ మనకు రాజకీయ సంగతి మాకు తెలియదు సార్. ఏదో మనం ఉన్నామా చేసామని చెప్తారు కదా ప్రగతికి. సింగపూర్ వెళ్ళారు కాబట్టి కంపెనీల గురించి ఏమంటారు? 2-3 కంపెనీలు రెడీగా ఉన్నాయంట. అవును, కంపెనీలు రెడీగా ఉన్నాయి. ఇక్కడే డెవలప్ కావాలి. కంపెనీలకి చేస్తారు, డెవలప్ చేసుకోవడం చేయడం. వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళు ట్యాక్స్ గురించి కూడా గవర్నమెంట్ పాపులేషన్ సంబంధించి చేసుకోవడం చేస్తారు. రైట్ సార్ చెప్పినట్టుగా ఈ కంపెనీలు వాటికి ఆస్కారం సింగపూర్ పర్యటనలో ఉన్నారు బాబు గారు. లూలు మాల్కి కూడా పర్మిషన్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ మన పాత గవర్నర్పేట డిపోటులో లూలు మాల్ వస్తే ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ ఆస్తులు అలా దారదత్తం చేస్తారని వాళ్ళు కొంచెం పోరాడుతున్నారు వామపక్షాలు. ఏమంటారు? 300 మందికి ఉద్యోగాలు, ఒక ఆదాయం ఉంటుంది కదా ప్రభుత్వానికి కూడా. ప్రభుత్వ ఆస్తులు కాకపోతే ప్రైవేట్ మీరు నేను కలిపి ఇవ్వగలమంటే ఆస్తులు ఏమన్నా? అలాంటి డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వ ఆస్తులు ఉపయోగించుకోవాలి. స్వప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఏ విధమైన పనులు చేసినా, ప్రజా శ్రేయస్కరం కోసం ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేసినా ప్రజలందరూ హర్షిస్తారు, స్వాగతిస్తారు కూడా. చూసుకుంటే సుమారు పాత బస్టాండ్ అనే పేరు ఎప్పటి నుంచి ఉంది? సుమారు ఎంత చరిత్ర ఉండొచ్చు జనరల్గా? నాకైతే ఐడియా లేదండి. నాకు అంత వయసు లేదు దాని గురించి మాట్లాడే వయసు. యాక్చువల్గా నాకు తెలిసిన కానీ పాత బస్టాండ్ ఉంది, కాకపోతే నిరుపయోగంగా ఉంది. అది ఉపయోగించట్లేదు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? అసాంఘిక శక్తులు, అసాంఘిక వ్యవహారాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ లూలు మాల్ అనేది ఏదైనా డెవలప్మెంట్ గురించి భవిష్యత్ తరాలు, మా తరం కానీ భవిష్యత్ తరాలు కానీ ఉపయోగపడేట్టు నలుగురికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాడు. ఏ ప్రభుత్వం చేసినా స్వాగతిస్తారు. అభివృద్ధి చేస్తే ఎవరిని మాత్రం కాదంటారండి. ఒక ఆదాయ వనరుగా ఉంటుంది. దాని నుంచి రెండోది ఒక 300 మంది కన్నా ఉద్యోగాలు ఇవ్వచ్చు అంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఇవ్వచ్చు. అంతదాకా ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామని ప్రస్తుతానికి రైతు బజార్లో ఉన్నాం. రైతు బజార్ ఎదురుకుండా వాటర్ ట్యాంక్ ఉంది. అక్కడ ఓన్లీ యూరినల్స్ పోసేవాళ్ళు ప్రతి ఒక్కరు. ఒకప్పుడు అటు నడవాలంటేనే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు దాని ప్రజెంట్ ఏంటి? అదొక షాపింగ్ మాల్. దానివల్ల ప్రభుత్వ ఆదాయం బాగా పెరిగింది, చూడటానికి ఆహ్లాదకరంగా కూడా ఉంది. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రక్రియ కానీ ఉపయోగపడే పనులు కానీ ఎవరు చేసినా మంచిదని నా ఉద్దేశం. ఉద్యోగ కల్పనలో భాగంగా అందరికీ కూడా కొద్దిగా పని ఉంటే చేతిలో చేసుకోవడానికి బాగుంటుందని ఇలాంటి వాటిలన్నింటిని తీసుకొస్తుంది ప్రభుత్వం. కొంతవరకు వామపక్షాలు ఏంటంటే చరిత్ర ఉంది కాబట్టి ఆస్తిగా కొనసాగిస్తే బాగుంటుంది అంటుంది. ఏదైతే పాత బస్ స్టాండ్ని దానికి బదులు ఇబ్రహీంపట్నంలో రాళ్ళ చెరువు దగ్గరికి ఇస్తామంటున్నారు ప్రదేశం. అక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి యాస్టీస్గా కొనసాగిస్తే బాగుంటుంది. సిటీ హాల్టింగ్ కొన్ని బస్సులు ఇక్కడ పెట్టుకుంటున్నాం అంటారు సార్. ఇబ్రహీంపట్నం రాళ్ళచెరువు అంటే నగర పరిధి కూడా పెరగాలని సదుద్దేశంతో ఇవ్వడం, కానీ దీన్ని ఏదో తీసి దీన్ని ఉపయోగకరంగా మనకి ప్రజలందరూ ఇబ్రహీంపట్నం వెళ్ళి లూలు మహల్కి వెళ్ళారు కదా. సిటీ నడిబొడ్డులో ఉంటే కనుక ప్రతి ఒక్కరు పిల్లలు తీసుకుని సాయంత్రం పాటు వెళ్ళగలరు. వెళ్ళే స్తోమత ఉన్నవాళ్ళు కనీసం చూడటానికే వెళ్తారు కొనకపోయినా కానీ. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా రద్దీ ఏరియా కాబట్టి ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దగ్గరలో ఒక సిగ్నల్ కూడా ఉంది చెక్ పోస్ట్ దగ్గర. మరి ఎలా అనిపిస్తుంది సార్? అది కొద్దిగా రద్దీ ఏరియాలో ఉండటం వల్ల ఈ మాల్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? బాగా ట్రాఫిక్ రద్దీ ఏరియా అంటే సార్ గవర్నమెంట్ ఏదైనా కానీ దాని పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అలాంటి అనుకుంటే ట్రెండ్ సెట్కి పర్మిషన్ ఇవ్వకూడదు. ట్రెండ్ సెట్ పర్మిషన్ ఇవ్వకూడదు. దాన్ని ఎలా ఉపయోగిస్తారో దాని పార్కింగ్ ఏరియా దాని సకల సౌకర్యాలు బట్టి చూసుకుంటారు. దాని అనుకూలత అన్నీ చూసుకునే దాన్ని ప్లానింగ్ అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. విపక్షాలు, వామపక్షాలు, ప్రతిపక్షాలు కూడా ఎదుర్కొంటామంటారు. ఎందుకంటారు? లూలు మాల్ ఇప్పుడు ప్రభుత్వ స్థలం 4 ఎకరాలు వాళ్ళు అడుగుతున్నారు. మిగతాది కూడా ఏమైనా ఆక్రమణ గురి అయిద్దనా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చేదంతా జీవో రూపంలోనే ఉంటుంది కదా? సార్ ఏ ప్రభుత్వం వచ్చినా అదే విపక్షాన్ని తీసుకెళ్ళి స్వపక్షంలో పెట్టినా కానీ వాళ్ళు కూడా చేసే పని అదే. కాకపోతే ఏదో వ్యతిరేకించాలి అంటే విపక్షాలని వేరే విధంగా మాట్లాడలేదు. వాళ్ళు పోరాడే విధాలను చూడండి. అభివృద్ధికి ఆటంకం కలిగించే పోరాటాలు మనం చేయకూడదు ఏ ఒక్కరు కూడా. ఇప్పుడు అది అభివృద్ధి చేయకపోతే చేయలేదంటారు, చేస్తేనేమో ఏం చేసామంటారు. ఇలాంటి వ్యతిరేకతలు కామన్గా వస్తూనే ఉంటాయి. ఒక మంచి పని జరిగేటప్పుడు ఒక 20-30 మంది వ్యతిరేకించడం కామనే. ఇష్టం లేని వాళ్ళు అవ్వచ్చు. కాకపోతే ఏదో స్వయం దానికోసం స్వయం గుర్తింపు కోసం పాగులాడే వాళ్ళు చాలామంది ఉంటారు.
అలా ప్రతిపక్షం అన్నాక ఆ విధంగా చేయాల్సిందే, వ్యతిరేకించాలి. వాళ్ళు వ్యతిరేకిస్తే ఆ భయం అనేది అధికార పక్షానికి కలగజేయాలని వాళ్ళు వ్యతిరేకించడం కరెక్టే, కాకపోతే ట్రాన్స్పరెంట్గా జరగాలని నా ఉద్దేశం. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రజలు కూడా చాలా హెల్తీగా ఉన్నారు. కొంచెం అన్న క్యాంటీన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది వరకు బాధపడిన వాళ్ళని ఇప్పుడు సంతోషిస్తున్నారు. గతంలో నవరత్నాలు ఉండేవి జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇప్పుడు ఏమో సూపర్ 6 ఉన్నాయి. ఈ రెండింటికి ఎలా ఉన్నాయి, ఏ బాగా అమలు అవుతుంది? ఏమండి, నెలంతా డబ్బులు ఇచ్చి వాళ్ళు సోమరిపోతులు చేసే కనుక వాళ్ళకి ఇలాగా ఏదో ఒకటి చూపించి వాళ్ళు రోజు కొంచెం అన్నం పెట్టి కొంచెం పనికి పంపించి వాళ్ళని లేజీగా ఉండనీయకుండా ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి కూడా లైఫ్ ఇస్తే బాగుంటుంది. అంతేగాని ఒక్కసారి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆడవాళ్ళని ఏమైనా బాధ పెట్టి వాళ్ళు ఏమైనా బార్ షాపుల్లో ఉండి ఇచ్చా అసలు బాగాలేదు. ఎన్ని రత్నాలు ఇచ్చినా మగవాడు అనేది బయటకు వెళ్ళి పని చేసుకోవాలి, తీసుకురావాలి. వాడికి సఫిషియెంట్గా గవర్నమెంట్ ఇచ్చేయాలి అకామిడేషన్. మేడం, చూస్తూనే ఉంటారు కదా వార్తల్లో ఈ లిక్కర్ కుంభకోణాల గురించి. మిథున్ రెడ్డి గారు తల్లి గారు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఒక పక్క గవర్నర్ని కలిశారు పాత ముఖ్యమంత్రి గారు. ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుందా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారని? అది మనం కామెంట్ చేయకూడదు కదా సార్. దట్స్ నాట్ ఇన్ అవర్ రేంజ్. దో ఢిల్లీ వాళ్ళ విల్ సీ దట్ ప్రాబ్లం. ఈరోజు 11:30 తర్వాత ఏదైతే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళకి సంబంధించి. అంటే మళ్ళీ బలోపేతం చేయడానికి జనంలోకి వస్తామండి. జనాలు బాధపడ్డారో లేదో వాళ్ళకి తెలుసు అండి, జనాలకి తెలుసు. మనం కామెంట్ చేయకూడదు, ఎందుకంటే ద రిజల్ట్ విల్ బీ ఇన్ దే హ్యాండ్స్ ఓన్లీ. ద గవర్నమెంట్ విల్ టేక్ ద రిజల్ట్ and it will come out. Any culture will go on. If it is wrong, it will go on. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు మేడం, ఎలా అనిపిస్తుంది? ఆయన ఇప్పుడు కొత్త కాదండి, 30 years నుంచి వీఆర్ సీయింగ్ హిమ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఆయన ప్రజల కోసం బ్రతుకుతున్నాడు, ప్రజల్లో బ్రతుకుతున్నాడు. వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తారండి. తెలుగుదేశం అనేది వాళ్ళు సొంత లైఫ్ కన్నా ప్రజల్లోకి వచ్చారు, మమ్మల్ని నిలబెట్టారు. ప్రజలకి రాజకీయం అంటే ఏంటో చెప్పారు. దే ఆర్ వెరీ నైస్ పొలిటికల్స్ అండ్ నల్ పొలిటీషియన్స్. ఖచ్చితంగా అమరావతి పోలవరం పెద్ద ఎసెట్స్ మేము ఎలా అనిపిస్తుంది? అది ఏదైనా ఒక పని చేస్తే అది సఫిషియెంట్గా జనాలకు వచ్చేటట్టు చేయాలి, కానీ దాన్ని డిస్ట్రాయ్ చేసి జనాల్లో ఏదో పబ్లిసిటీ ఇది ఏమీ రాజకీయం కాదు కదా. ప్రజలు సొమ్ము ప్రజలకి ఇచ్చి ప్రజలతో బ్రతికించాలి, అది రాజకీయవేత్త. అంతేగాని ప్రజలకి ఏదో అలా పడేసి వాళ్ళు స్వార్థం చూసుకునే వాళ్ళు రాజకీయంలో కష్టం అండి. వచ్చినా ఉండరు, అంతే అంతకంటే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.